హలో ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ జరిగింది. ఈరోజు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రిలిమ్స్ జరిగింది. ఈ రెండు ఎగ్జామ్స్ ద్వారా ఏపీపీఎస్సీ ట్రెండ్ ఎలాగుందో ఒక అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. మరియు ఈ రెండు ఎగ్జామ్స్ ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఫ్యూచర్లో జరగబోయే ఎగ్జామ్స్కి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే డీటెయిల్గా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో, చివరి వరకు చూడండి. ఇప్పుడు ఏ ఛానల్ ఓపెన్ చేసినా కట్ ఆఫ్ మీద వీడియోలు, ఆ కేసు వీడియోలు అవన్నీ చేస్తున్నారు. బట్ ఎగ్జామ్ అయిపోయింది గ్రూప్ 2 మెయిన్స్. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకోవాలి, రాబోయే ఎగ్జామ్స్ ఇంకెలా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఇప్పటి నుంచే ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. టైం లేదు. చూడండి, మన గ్రూప్ 2 మెయిన్స్ అయింది, ఈరోజు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయింది, రేపు ఇంకొక ఎగ్జామ్ వస్తుంది. కనుక ఉన్న టైంనే మనం చదువుకోవాలి. నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామంటే అవ్వదు. ఓకే, ఈరోజు ఒక డీటెయిల్ అనాలిసిస్ చూద్దాం. లేటెస్ట్ ఏపీపీఎస్సీ ట్రెండ్ ఎలా ఉంది, మనం ఏ విధంగా చదవాలి, ఈ రోజు జరిగినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ అడిగారు అనే అంశాన్ని డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రీసెంట్గా మన గ్రూప్ 2 మెయిన్స్ జరిగింది. పేపర్ ఎలా ఇచ్చారు అందరికీ తెలుసు. బేసిక్ లెవెల్లో మన నాలెడ్జ్ టెస్ట్ చేస్తూ కొంచెం ట్రిక్కీగా ఇచ్చాడు పేపరు. ఎగ్జామినేషన్ హాల్లో అందరూ ఈజీగా ఉందని అనుకున్నాం. బయటకు వచ్చాక కీ చెక్ చేసుకున్నాక ఎగ్జామ్ ఎంత హార్డ్గా ఇచ్చాడో, మనం ఎన్ని మిస్టేక్స్ పెట్టామనేది మనకి ఎగ్జామ్ బయటకు వచ్చాక తెలిసింది. మనం గ్రూప్ 2 ఎగ్జామ్ రాసాక ఏం అనాలిసిస్ చేసామంటే కరెంట్ అఫైర్స్ అడగలేదు. బహుశా ఇక మీద కరెంట్ అఫైర్స్ అడగడేమో అని ఒక అంచనా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. కానీ ఈరోజు ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్కి సంబంధించి 10 మార్కులు కరెంట్ అఫైర్స్లో అడగడం జరిగింది. రీసెంట్గా ఇచ్చినటువంటి పద్మ అవార్డ్స్ మీద అడిగాడు. 2025-26 బడ్జెట్లోని మనకి ఇన్సూరెన్స్ రంగంలోని ఎఫ్డీఐ ఎంత శాతం కేటాయించింది గవర్నమెంట్ అని అడిగాడు. ఇలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద చాలా మంచి బిట్స్ అడిగాడండి. చూడండి, గ్రూప్ 2లో మనకి బేసిక్స్ అడిగాడు. సిలబస్లో ఏ పదాలు ఉన్నాయో ఆ పదాలు బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఫామ్ చేస్తూ అడిగాడు. ఈరోజు ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్లో ఏం అడిగాడు, స్టాటిక్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. సిలబస్ ప్రతి సబ్జెక్ట్ని టచ్ చేశాడండి. రెండో ముఖ్యమైన అంశం కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగాడు. స్టేట్మెంట్స్ రూపంలో కూడా అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పాలిటీలో మనకి 5 క్వశ్చన్లు అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్పిలో 39A గురించి అడిగాడు. 39A అంటే ఏంటో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్లస్ అది ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా మనకి యాడ్ చేశారో అనే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. రెండింటినీ కూడా మనం అనాలిసిస్ చేస్తూ పెట్టాలి. ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడు, చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగాడు. మనకి పార్లమెంట్ కెన్ మేక్ లా టు ఎంటైర్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ కదా. రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ పార్లమెంట్ మేక్ ఎనీ లా టు ఎక్స్ట్రా టెరిటోరియల్ అని ఇచ్చాడు అనుకోండి, అది ఇన్వాలిడ్గా మనం పరిగణిస్తామని రెండో స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏంటి, మనకి సెంటర్ స్టేట్ రిలేషన్ చదివేటప్పుడు మనం బేసిక్గా ఏం చదువుతాం, సెంటర్ అనేది ఎంటైర్ ఇండియా కంట్రీకి కానీ లేదా ఎనీ పార్ట్కి కానీ చట్టం చేస్తుందని చదువుతాం. కానీ అది ఇంకా డీటెయిల్గా ఇచ్చాడు. ఎక్స్ట్రా టెరిటోరియల్గా కూడా పార్లమెంట్ చట్టం చేయగలదు, చేసే అధికారం మనకు ఉంది అనే అంశం మీద మనకు క్వశ్చన్ అడిగాడు. మళ్ళీ కోఆపరేటివ్ సొసైటీస్ మీద కూడా మనకు పాలిటీలో చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కోఆపరేటివ్ సొసైటీని యాడ్ చేశారు, ఎన్ని నెలలకి లేదా ఎన్ని సంవత్సరాలకు వస్తారు, దానికి ఆడిట్ చేస్తారు అనే అంశాలు అడిగాడు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద వాళ్ళ టెన్యూర్ ఎంత అడిగాడు, వాళ్ళని అపాయింట్ చేసే విధానం అడిగాడు. ఇలా ఒక అద్భుతమైన బిట్స్ పాలిటీలో 5 అడిగాడు. ఎకానమిక్ సంబంధించి ఒక 5 బిట్స్ అడిగాడు. గ్లోబలైజేషన్ గురించి అడిగాడు. 1991లో మనకి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇవన్నీ మనకి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ 1991 ముందు భారతదేశం గ్లోబలైజేషన్కి సంబంధించి ఏవైనా రిఫార్మ్స్ తెచ్చిందా అనే స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చాడు. చాలా ఎక్సలెంట్ బిట్స్ అడిగాడు. మళ్ళీ జాగ్రఫీ చూసుకుంటే 9 బిట్లు అడిగాడు. జాగ్రఫీలో 8 to 9 బిట్స్. ప్లస్ జాగ్రఫీలో ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటంటే ప్లేన్స్, మన ఫిజియోగ్రఫీ అని ఉంటుంది ఫస్ట్ యూనిట్లో, దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. ఈస్టర్న్ ప్లెయిన్స్, వెస్టర్న్ కోస్టల్ రీజియన్స్ ఇవన్నీ ఇచ్చేసి మ్యాక్సిమం ఆ ఏరియాలోనే బిట్ అటు ఇటు తిప్పి అడిగాడు. చాలా సింపుల్గా అయితే జాగ్రఫీ అడిగాడు. ప్లస్ ఏపీ జాగ్రఫీకి సంబంధించి మాత్రం 2-3 బిట్స్ ఓన్లీ రెడ్ సాయిల్స్ మీద అడిగాడు. కానీ రెడ్ సాయిల్స్ మీద చాలా డెప్త్గా అడిగాడు. మనం ఏం చదువుతాం, మన ఆంధ్రప్రదేశ్లోని ఏ సాయిల్ ఎక్కువ శాతం ఉందని చదువుతాం. కానీ ఆడు ఏమడిగాడు, ఓన్లీ రెడ్ సాయిల్స్ మీద ఇన్డెప్త్గా 3 క్వశ్చన్లు అడిగాడు. అంటే చూసుకోండి, అంటే కొన్ని టాపిక్స్ మనం కొంతవరకు చదువుతాం, కానీ అవి మనం ఏ టాపిక్ అయితే కొంతవరకు చదివి ఆపేస్తామో అదే టాపిక్ మీద వాడు బిట్టు కొంచెం డెప్త్గా అడగడం జరిగింది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో 4 నుంచి 5 బిట్లు అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో దాదాపు 10 బిట్లు మనకి అడిగాడు. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో దాదాపు మనకి 10 బిట్లు వచ్చాయండి. కానీ ఇక్కడ పేపర్ 2లో అంటే పేపర్ 2 అంటే ఇంకొక 75 బిట్స్లో మనకి ఫారెస్ట్ అడుగుతారు కదా, దాంతో కలిపి చెప్పాను, అందుకే కొంచెం ఎక్కువ వచ్చాయి మీకు.
ఇందులో నాకు గుర్తొచ్చింది రాశాను, ఇంకా చాలా అడిగాడు. బట్ ఆల్మోస్ట్ మన ఈ టాపిక్స్ అన్ని యూట్యూబ్ క్లాసుల్లోనే డిస్కస్ చేసినవే, మన టెస్ట్ సిరీస్లో అడిగినవే. ఓకే, అవేమి చెప్తాను చూడండి. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే నెక్స్ట్ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయండి, పలానా టాపిక్ పడిందని దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారని ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నేనే స్వయంగా ఈరోజు FRO ఎగ్జామ్కి వెళ్ళాను కాబట్టి ఇంత డీటెయిల్గా మీకు చెప్తున్నాను, నెక్స్ట్ మీకు ఉపయోగపడుతుందని. ఇందులో అమూర్ ఫాల్కన్ గురించి అయితే డయాగ్రామ్ వేసి కూడా మీకు చూపించాను, ఎందుకంటే అది మనకి నార్త్ ఈస్ట్ ఏషియా నుంచి మనకి నార్త్ ఈస్ట్ ఇండియా వైపు వచ్చి అలా మనకి సౌత్ ఆఫ్రికా వైపు మైగ్రేట్ అయ్యే బర్డ్ అని నేను టెస్ట్ సిరీస్లో బిట్ అడిగాను, 2-3 టైమ్స్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే ఈరోజు ఎగ్జామ్లో అడిగాడు. ఎనర్జీ పిరమిడ్ గురించి కింది వాటిలో ఇన్వర్టెడ్ ఎనర్జీ పిరమిడ్ ఏది అనే బిట్ అడిగాడు. అంటే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ సంబంధించి 2 క్వశ్చన్స్ అడిగాడు. మనకి అటవీ చట్టాలు ఉంటాయండి, దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, SDG గోల్స్ గురించి అడిగాడు. 2030 ఎజెండా మనకు తెలుసు కదండి, 2030కి మనం SDG గోల్స్ 17 గోల్స్ టార్గెట్ పెట్టుకున్నాం. దాని మీద ఒక బిట్ అడిగాడు. మనం ఇది చాలాసార్లు ఇది క్లాస్లో రిపీట్ చేశాను. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022కి సంబంధించి మొత్తం 4 షెడ్యూల్ ఉంటాయి. అందులో షెడ్యూల్ 4 దేనికి సంబంధించిందో అడిగాడు. నెక్స్ట్ ఓజోన్ లేయర్ గురించి అడిగాడు. ఓజోన్ లేయర్ గురించి అయితే చాలాసార్లు నేను చెప్పాను, చాలా మంది కామెంట్స్లో కూడా అడిగారు. ఎందుకంటే చాలా సింపుల్ టాపిక్ కదా, దాని గురించి ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారంటే ఇందుకే నేను అన్నిసార్లు చెప్పాను. ఓకే, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా దాని మీద బిట్ వస్తుంది, అందుకే నేను మీరు వినకపోయినా నేను కొన్ని టాపిక్స్ రిపీటెడ్గా చెప్తూనే ఉంటాను. నాకు అల్టిమేట్గా కావాల్సింది నేను చెప్పిన దాంట్లో బిట్ రావాలి, అది మీరు రాయాలి, రేపు పొద్దున అది మార్క్స్గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఓజోన్ లేయర్కి సంబంధించి మనకి UV రేడియేషన్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఓజోన్ లేయర్ అనేది డిస్ట్రక్షన్ అయితే UV రేడియేషన్ ద్వారా మనకి ఎఫెక్ట్ అయ్యే మన బాడీ అనేది ఏ డిసీజెస్ వస్తాయనే అంశం మీద బిట్ అడిగాడు. మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి అడిగాడండి, చాలా డెప్త్గా అడిగాడు. మాంట్రియల్ ప్రోటోకాల్ ఏ సంవత్సరంలో దాన్ని అడాప్ట్ చేశారు, ఎన్ని కంట్రీస్ సైన్ చేశాయి, ప్లస్ క్యోటో ప్రోటోకాల్కి దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటనే 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మాంట్రియల్ ప్రోటోకాల్ గురించి అయితే ఎక్సలెంట్ బిట్ అది. నెక్స్ట్ సింథటిక్ రాడార్ ఎఫెక్చర్ గురించి కూడా అడిగాడు, నేను చాలాసార్లు అది ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. అండ్ కియోలాడియో నేషనల్ పార్కు, భరత్పూర్ బర్డ్ శాంచురీ ఎక్కడ ఉందని కూడా అడిగాడు. ఇవన్నీ టాపిక్స్ ఎందుకంటే మీకు ఇంత డీటెయిల్గా చెప్పాను. ప్రజెంట్ ట్రెండ్ ఎలాగుందో మనం పలానా ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి 2 ఎగ్జామ్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, చాలా వరకు నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఇంకా చాలా బిట్స్ రాయలేదు, ఇక్కడ బోర్డు సరిపోలేదు. డైరెక్ట్ PIBలోని హెడ్డింగ్స్ ఉంటాయి చూడండి, హెడ్డింగ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడిగాడు. కనుక నేను కూడా లాస్ట్ టైం టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేసేటప్పుడు డైరెక్ట్ PIB ఫాలో అయ్యాను. ఇక మీద కరెంట్ అఫైర్స్ వీడియోలు ఏం చేసినప్పటికీ కూడా ఆ PIBనే సోర్స్ చేసుకొని మీకు అడుగుతాను. డైరెక్ట్గా అడిగాడండి, అకార్డింగ్ టు ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అని ఇచ్చేసి 2015 నుంచి 2023 వరకు కింది ఏ సిటీస్ PM10 కాన్సంట్రేషన్స్ తగ్గించడం జరిగింది అని అడిగాడు. డైరెక్ట్గా మనకి PIB నుంచి తీసి అడగడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది డిసెంబర్ జనవరి కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేశాడు. అది ప్రజెంట్ ట్రెండ్ అనమాట. ఎప్పుడైనా మనం ఒక ఎగ్జామ్ చూసి మనం బ్లైండ్గా ఈ ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్కి అలాగే అడుగుతాడని ఫిక్స్ అవ్వకూడదు. మనం చాలా టైం ఉంది కాబట్టి వాడు బేసిక్స్ అడిగినా మనం పెట్టేటట్టు ఉండాలి, స్టాటిక్ అడిగినా పెట్టాలి, కాన్సెప్టులు అడిగినా పెట్టాలి, కరెంట్ అఫైర్స్ అడిగినా పెట్టాలి. ఆడి ఎలాగడిగినా ఎటు నుంచి అడిగినా మనం పెట్టేటట్టు ఉండాలంటే ఇప్పుడు నుంచే టైం వేస్ట్ చేయకుండా చదవడం స్టార్ట్ చేయండి. ఇంకా కట్ ఆఫ్ వీడియోలు చూస్తున్నాము, ఇంకా కేస్ వీడియోలు చూస్తున్నాం, ఇవన్నీ స్టాప్ చేసి మీ ఫ్యూచర్లో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో దాన్ని ఇప్పుడు నుంచో చదవడం స్టార్ట్ చేయండి. ప్లస్ ఏదో ఒక ఎగ్జామ్కే స్టిక్ ఆన్ అయిపోకండి, కొంచెం మీ యొక్క మార్గాలను పెంచుకోండి. ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితి అలా ఉంది. యాజ్ ఎ బ్రదర్గా నేను మీకు ఇచ్చే సలహా అది, ఒక ఎగ్జామ్కి బాగా మీరు స్టిక్ ఆన్ అయిపోతే రేపు పొద్దున అది హిట్ అయితే పర్లేదు, లేకపోతే అది పోతే మనకి సేఫ్టీగా ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం తప్పే లేదు. పలానా ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రం మనం ఆ ఒక ఎగ్జామ్ స్టిక్ ఆన్ అవ్వచ్చు. ప్రజెంట్ చూసారు కదా Group 2 ఎన్ని గందరగోళాల మధ్య ఎగ్జామ్ జరిగిందో. కనుక మనం 2-3 ఎగ్జామ్స్ ఒకేసారి పెట్టినా రాసేటట్టు ఉండాలి. ఓకే, మరిన్ని మనం కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేద్దాం. ఖచ్చితంగా ఏప్రిల్ 1 నుంచి అయితే పాలిటీ మీకు ఒక గైడెన్స్ ఇస్తూ పాలిటీ ఎలా చదవాలని సిలబస్ మొత్తం కంప్లీట్ చేద్దాం ఉగాది నుంచి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.